కారు బీచ్ రోడ్లో స్టక్ అయిపోయిందండి. స్కూబా డైవింగ్ బయలుదేరినప్పుడు మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు స్కూబా డైవింగ్. రొయ్యలాగి కూర్చున్నాడు. మా వైపు స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మంచి మంచి ఫిషెస్ కనబడ్డాయి. దాంట్లో ఒకటి బ్లూ ఫిష్. ఇది చాలా కంఫర్టబుల్గా మనిషి దగ్గరికి వచ్చేస్తుంది. నేను స్కూబా డైవింగ్ చేస్తుంటే తెలియకుండానే చివరి అడుగు దాకా వెళ్ళిపోయాము. 12 మీటర్స్ రేంజ్ అది. కింద రాళ్ళు తగులుతున్నాయి. అది నేను చూసుకోలేదు. వాడికి ఏదో దొరికింది మా గైడ్కి. ఏదో పట్టుకున్నాడు, గ్లాసెస్ అనుకుంటా. సో నాకు ఊపిరి ఆడట్లేదు అనిపించింది. ఇంకా నెక్స్ట్ నేనేమన్నానంటే సో స్కూబా డైవింగ్ కోసం అనేసి బయలుదేరాము ఇక్కడ నుంచి. కారు అంకర తిరిగిపోయేది. పార్క్ చేద్దామనేసి సైడ్కి తిప్పాను కార్ అండి. కాకపోతే అది ఇసుకలో కూరుకుపోయింది. దాన్ని బయటకు తీస్తున్నాను కార్ని. మొత్తానికి బయటకు వచ్చేసింది. మేము స్కూబా డైవింగ్ కోసము స్కూబా అడ్వెంచర్స్ అనేసి ఒక కంపెనీ ఉంది. సో అక్కడ వెళ్ళాం అనమాట. సో అటు వెళ్ళడానికి ముందు ఈ కార్ ఇక్కడ సైడ్కి ఇరిగిపోయింది. తర్వాత మేము అక్కడ నుంచి బీచ్కి వచ్చాము. ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొని వస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళిపోయారు వాళ్ళు. వ్యూ చూడండి ఎలా ఎంత బాగుందో. ఆ బ్యాక్లో ఉన్న బోటే ఇప్పుడు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ మొత్తం దింపుతున్నారు అనమాట. ఇది కనపడుతుంది కదా, ఈ బోట్లో ఇప్పుడు వెళ్ళబోయేది. చిన్న వీడియో నువ్వు తీసి పడిందంటే పడ చిన్న వీడియో స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేసావా? చేయలేదా? స్టార్ట్ చేసా. ఈ బీచ్ చాలా బాగుంది. ఇది మురుదేశ్వర్ నుంచి మనకి మెయిన్ రోడ్ నుంచి మురుదేశ్వర్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. మురుదేశ్వర్ టెంపుల్ నుంచి అటు తిరిగి నుంచి ఉంటే మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట. కారు పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని మా వాళ్ళు ఏమో షెల్స్ ఎత్తుకుంటున్నారు అనమాట. గవ్వలు అంటారు కదా మన తెలుగులో. చాలా బాగుంది. కింద చిన్న చిన్న పీతల్లాగా ఉన్నాయి, ఎండ్రకాయల్లాగా. మీరు ఎంజాయ్ చేస్తారు ఒకవేళ వస్తే. ఈ బీచ్ అది చాలా బాగుందండి, వచ్చి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్స్ అందరూ స్కూబా డైవింగ్ యూనిఫామ్ ఆ డ్రెస్లో వచ్చేసారు. మేము మాత్రం షార్ట్స్ టీషర్ట్స్ వేసుకొని వచ్చేసాం. వెనకాల పిల్లలు కూడా చక్కగా ఆ షెల్స్ కోసం ఎత్తుకుంటున్నారు. బాగుంది. బీచ్ కింద చూసారు ఎలా ఉన్న ట్రాక్స్, అలల ఇసుకలు మెట్టల్లాగా ఒకదాని తర్వాత ఒకటి లైన్స్. వెనకాలేమే మురుదేశ్వర టెంపుల్ గోపురం చాలా బాగా కనపడుతుంది. అదొక బోటు. మేము వెళ్ళబోయేది ఆ బోట్లోనే. నేను మమ్మీ అక్కడ ఉంచుంటాము. ఇంకా టెంపుల్ శివుడికి పడేటట్టు జరుగు జరుగు లక్కీ.
మా వాడు వీడియో ఫోటో తీయమని చెప్పాను అనమాట. ఇక్కడ చిన్న చిన్న ఎండ్రకాయలు తిరుగుతున్నాయి, గమనించారా? చిన్నవి, చాలా చిన్నగా ఉన్నాయి. కనపడుతున్నాయా మీకు? అది అటు ఇటు తిరుగుతుంది ఒకటి, అదే హోల్ చేసింది. ఇక్కడ నుంచి బోట్లో బయలుదేరి మేము నేత్రాని ఐలాండ్కి వెళ్ళామండి. సో ఇక్కడికి వచ్చేసాము, నేత్రాని ఐలాండ్. సో ఇక్కడ బీచ్ అంటే ఏం లేదు, ఆ ఐలాండ్కి ఆనుకొని వాటర్ స్కూబా డైవింగ్ మనం చేయబోతున్నాం. అల్లెళ్ళి గుద్దుకుంటున్నాయి. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉందండి. మీకు డైరెక్ట్గా చూసినా లోపల ఉన్న ఫిషెస్ కనబడుతున్నాయి, మీకు చూపిస్తాను చూడండి. బోట్ అడ్జస్ట్ చేస్తున్నాడు ఆల్రెడీ. కొంతమంది బోట్స్ వచ్చేసారు, వాళ్ళు చేస్తున్నారు స్కూబా డైవింగ్. సెట్ చేస్తున్నాడు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీకు కింద చూపిస్తాను, ఒకసారి చూడండి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత బోట్లో నుంచి మామిడి లంగర్ వేసినట్టున్నాడు, తిప్పుతున్నాడు బోట్ని. అది కనబడుతుంది చూడు, కొద్దిగా గమనిస్తే కరెక్ట్ పాయింట్ కోసం అది అడుగున కనపడుతుంది, చూసారా? అదిగో చూసారా ఎట్లా క్లియర్ కనపడుతుందా? అదిగో ఎంత క్లియర్ కనపడుతుందో చూసారా కిందకి. ఫిషెస్ కూడా కనపడుతున్నాయి. ఈ మొత్తం ఐలాండ్ నేత్ర ఐలాండ్ దగ్గరికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ నుంచి క్లియర్, ఎంత క్లియర్గా ఉన్నాయో చూసారా? కనపడచ్చు, కింద రాళ్ళు కనపడుతున్నాయి చూసారా ఎంత క్లియర్గా కనపడుతున్నాయో. అలలు లేకుండా ఉంటే it's around 12 meter depth. Clear? All good? And don't try to jump from the top of the boat. Don't try to climb the island. And don't use the washroom also. Don't use the washroom also. Clear? All good? And you guys are remember everything, right? All hand signals and that 3 problem solutions. వాళ్ళకి కనపడాలి కదా, కనపడకపోతే ఎట్లా? అందరూ ఇక రెడీ అవుతున్నారు. ఇంక ఇక్కడ నుంచి ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని మీకు అక్కడ పెడుతున్నారు యాక్చువల్గా. వ్యూ అది చాలా బాగుంది. ఇది కిందకి దిగారు వీళ్ళు ఓన్లీ మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు, స్నోకరింగ్ చేసుకోవచ్చు. మనకి సేఫ్టీ ఇది ఇచ్చారు, జాకెట్ ఇచ్చారు. అది స్నోర్క్లింగ్ అన్నమాట. నేను ఆల్రెడీ కిందకి దిగిపోయాను. మా వాడు ఆల్రెడీ స్నోర్క్లింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మమ్మల్ని మా టైం వస్తుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది, ఆ టైం పిలుస్తాడు. రాగానే మేము ఆక్సిజన్ సిలిండర్స్ వేసుకొని కిందకి తీసుకెళ్ళిపోతాడు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము స్కూబా డైవింగ్కి వెళ్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఒక్క 5 సెకండ్స్ వీడియోలో మీకు స్కూబా డైవింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మా వైఫ్ దిగింది స్కూబా డైవింగ్కి. అంటే ఒకేసారి తీసుకెళ్ళిపోయారు అందరినీ, అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరిని అట్లా. సో ఫస్ట్ స్కూబా డైవింగ్ ఇది మా వైఫ్ని లోపల తీసుకెళ్లారు. కింద చూడండి చాలా బాగుంది డైవింగ్. వీడియోస్ అవి వాళ్ళే తీశారు. meters డెప్త్ అనమాట. ఆల్రెడీ బ్యాక్ ఎవరో చేస్తున్నారు. కింద చూసారా కోరల్స్ ఎలా ఉన్నాయో, బ్లూ ఫిష్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఖచ్చితంగా ట్రై చేయండి గోకర్ణ వెళ్తే. నెక్స్ట్ మా వాడిది పెడతాను వీడియో. ఇది మా వాడు, వీడు అసలు భయం అనేది లేదు. వీడు లోపలికి వెళ్ళిపోయి చూసారా అసలు ఎట్లా ఈదుతున్నాడు, స్విమ్మింగ్ చేస్తున్నాడు. బెలూన్స్ వదులుతున్న బెలూన్స్ ఆడిస్తున్నాడు. ఏదో రొయ్య పిల్ల ఈదినట్టు ఎత్తున్నాడు.
వాటర్ సౌండ్ ఎంజాయ్ చేయండి లోపల. నెక్స్ట్ నా వీడియో వస్తుంది. ఇది నాది 12 meters డెప్త్ లోపల తీసుకెళ్ళాడు. బబుల్స్ వదులుతున్నారు, మనం కూడా వదులుకోవచ్చు బబుల్స్. ఫిషెస్ని అయితే టచ్ చేసేది ఏం లేదు కానీ బట్ ఎంజాయ్ చేయొచ్చు ఫిషెస్తో. ఒక 30 minutes టైం ఉంటుంది. 30 minutes వరకు మీరు లోపల తిరగచ్చు. ఆక్సిజన్ సిలిండర్ అది వేసుకొని ఆ సెటప్ అంతా పెట్టుకొని 1 to 1 ఉంటారండి. సో 1 to 1 ఉంటారు. ఒక పర్సన్కి ఒక గైడ్ అనమాట. చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. ఇవన్నీ కోరల్స్ చూసారు ఎట్లా ఉన్నాయో, ఫిషెస్. వాళ్ళు చిన్న చిన్న సైన్స్ మనం కన్ఫ్యూజ్ అయిపోకుండా, టెన్షన్ పడకుండా కొన్ని ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తున్నారు అనమాట. డ్యాన్స్ వేయండి, ఏమైనా పోజెస్ ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు. బ్యాక్ ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చారు. రొట్టె వచ్చేసాడు. కింద రాళ్ళు టచ్ చేస్తున్నాడు చూసాడు ఆయన. నా కాళ్ళు తగులుతున్నాయి ఆల్రెడీ. కిందకు వచ్చేసాడు కంప్లీట్గా డౌన్, ఫుల్ డౌన్లోకి వచ్చేసాం. ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాము. మళ్ళీ బీచ్లో కాసేపు ఆడుకున్నాము, ఇంకా వచ్చేసాము. కాసేపు బీచ్లో అది ఆడుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. మీకు ఇక్కడ సన్సెట్ చాలా బాగా వచ్చింది. మీకు అది కూడా సన్సెట్ కూడా చూపిస్తాను. ఈ లోపల వేవ్స్ అయితే వేవ్స్ అనేది చాలా హై, కొద్దిగా పెరిగినాయి అనమాట. మీకు చాలా బాగుంది వేవ్స్. అవి చాలాసేపు ఆడాము. రిటర్న్ వచ్చిన తర్వాత మేము చాలాసేపు ఆడామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 hours ఆడుకున్నాము. బోట్ అది వెళ్ళిపోయింది. మేము ఆల్రెడీ లాస్ట్ ట్రిప్ ఓన్లీ 2 trips, మార్నింగ్ ఈవినింగ్ అంతే. 3 to 4 hours టైం పడుతుంది మీకు ఈచ్ ట్రిప్కి. సో మార్నింగ్ 8-8:30 కల్లా వెళ్ళి తీసుకెళ్ళిపోతాడు. ఆఫ్టర్నూన్ వచ్చి 1:30-2 కల్లా బయలుదేరిపోతారు. ఇట్లా ఉంటుంది. ఒక 1 hour జర్నీ ఉంటుంది ఈజీగా, 1.5 hour జర్నీ. మా వాళ్ళు ఎత్తుకుతున్నారు కానీ ఏం కనపడితే నైట్ ఈవినింగ్ కదా, మొత్తం తడిచిపోయారు మొత్తం. ఇంకా 2 సంచులు ఏరారు మా వాళ్ళు షెల్స్. కార్ ఇక్కడే పార్క్ చేసి ఉంచాము. సో వెళ్ళిపోయి ఇంకా చూసారు నైట్ లైటింగ్స్ కనపడుతున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్లో. మురుదేశ్వర్ లైటింగ్స్ స్టార్ట్ అయినాయి. మీకు ఆల్రెడీ లైటింగ్ వీడియో ఒకటి పెట్టాను మురుదేశ్వర్ టెంపుల్ది, అది ఒకసారి చూడండి, షార్ట్స్లో ఉంటుంది. వ్యూ అది బాగుందా. ఇంకా సన్సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అయినా సరే చాలాసేపు ఆడినట్టున్నాం మేము. పెద్ద పెద్ద అలలు వచ్చినాయి. నైట్ వ్యూ మురుదేశ్వర్ టెంపుల్ది చాలా బాగుంది అనమాట. అంటే కంప్లీట్గా నైట్ కాదు, కంప్లీట్గా డే కాదు, ఈవినింగ్ అనమాట. అలా ఫోర్స్ ఎక్కువైంది, సౌండ్స్ కూడా ఎక్కువైనాయి. మావాడు కూర్చున్నాడు. ఎడిపోడు వెళ్తున్నాడు. ఏం కనపడతాయి షెల్స్, కలర్స్ చేంజ్ అవుతాయండి నైట్. మీకు వెనకాల మురుదేశ్వర గోపురం ఉంది. మేమే కాదు, చాలామంది అక్కడ బోట్ దిగిన తర్వాత చాలామంది ఇదే పని అనమాట, ఆడుకుంటాము కాసేపు. ఆ స్కూబా డైవింగ్ చేసిన తర్వాత మొత్తం ఇక్కడ రిలాక్సేషన్.
ఈ లోపల మా వాడికి ఏదో దొరికింది, అదొకటి పట్టుకొచ్చాడు. ఆ లోపల క్రాబ్ ఉంది చిన్నది, కదులుతుంది యాక్చువల్గా. అది ఊగిపోతున్నావు ఎందుకే నువ్వు? లక్కీ వదిలినాను, మాకు ఊగిపోతుంది, కనపడట్లేదు. ఏదో కదలట్లేదు అది. అది కదులుతుంది యాక్చువల్గా, ఇంకా స్టడీగా పట్టుకోవట్లే. వదిలేదు. సరే పడే పడే. సన్సెట్ ఎంజాయ్ చేయండి, బాగుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేసింది సన్, చాలా బాగుంది వ్యూ. చూసారా అసలు ఆ కలర్ చూసారా, పింక్ ఆరెంజ్, బ్యూటిఫుల్ సన్సెట్ అండి. ఇలా మా స్కూబా డైవింగ్ మురుదేశ్వర్లో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఇక నెక్స్ట్ ప్లాన్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.